మే 8 యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుండి 18 వచనములు. నిజమైన క్రైస్తవుల విషయంలో యేసుక్రీస్తు నెరవేర్చే ఒక ప్రధాన బాధ్యతను గురించి ఈ వచనాలు చెబుతున్నాయి. ప్రభువు 2 సార్లు వ్యక్తపరిచిన ఈ మాట తూర్పు దేశాల శ్రోతకు పూర్తిగా అర్థవంతంగా ఉంటుంది. ఆయన 2 సార్లు నొక్కి వక్కాణించాడు, నేను మంచి కాపరిని. అది ఆదరణలో, ఉపదేశంలో గొప్పది. మంచి కాపరి వల్లే క్రీస్తుకు తను నమ్మిన ప్రజలంతా తెలుసు. వారి పేర్లు, వారి కుటుంబాలు, వారి నివాస స్థలాలు, వారి పరిస్థితులు, వారి వ్యక్తిగత చరిత్ర, వారి అనుభవం, వారి శ్రమలు, ఇవన్నీ యేసుకు పరిపూర్ణంగా తెలుసు. ఆయనకు తెలియని చిన్న విషయం అంటూ ఏదీ లేదు. ఈ లోక పిల్లలకు క్రైస్తవులంటే ఎవరో తెలియకపోవచ్చు. వారు క్రైస్తవుల జీవితాల్ని మూర్ఖంగా భావించవచ్చును, కానీ మంచి కాపరికి వారి గురించి పూర్తిగా తెలుసు. ఆయన వారిని తృణీకరించడనేది గొప్ప విషయం. మంచి కాపరి వల్లే క్రీస్తు తన్ను నమ్మిన ప్రజలందరినీ సంరక్షిస్తాడు. ఆయన ఈ లోకారణ్యంలో వారి అక్కరలన్నీ తీరుస్తాడు. ఆయన వారిని సరైన మార్గంలో నివాసపురానికి నడిపిస్తాడు. ఆయన ఓపికతో వారికున్న అనేక బలహీనతలను, లోపాలను భరిస్తాడు. వారు కుంటివారిగా, రోగులుగా, దారితప్పిన వారుగా ఉన్నందున ఆయన వారిని తోసివేయడు. యాకోబు లాబాను మందని కాపాడినట్లు ఆయన వారిని తమ శత్రువులందరి నుండి కాపాడి భద్రపరుస్తాడు. తండ్రి ఆయనకిచ్చిన వారందరిలో తుదకు ఏ ఒక్కరూ తప్పిపోకుండా ఉంటారు. మంచి కాపరి వలె క్రీస్తు గొర్రెల కోసం తన ప్రాణమిస్తాడు. ఆయన శిలువ మీద వారి కోసం సిలువ వేయబడినప్పుడు అందరి కోసం ఒక్కసారే ప్రాణమర్పించాడు. వారిని నరకము నుండి, అపవాది నుండి రక్షించగలిగేది తన రక్తమని చూసినప్పుడు ఆయన స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని వారి పాపాల కోసం అర్పించాడు. ఆయన తన మరణ ప్రయోజనాన్ని తండ్రి సింహాసనం ముందు ఉంచుతున్నాడు. మంచి కాపరి వారి కోసం ప్రాణం పెట్టాడు గనుక గొర్రెలు సదాకాలం రక్షించబడ్డాయి. ఇది నిశ్చయంగా జ్ఞానాన్ని మించిన ప్రేమ. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. యోహాను సువార్త 15:13. ధ్యానం కోసం. గొర్రెల మందలోకి పరాయవాడు వచ్చినప్పుడు అవి భయంతో చెదిరిపోతాయి. వారి సొంత కాపరి వచ్చినప్పుడు అవి ఎంతో ధైర్యంగా ఉంటాయి. ఆయన్ని నమ్మవచ్చని వాటికి తెలుసు.